కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ కాస్మోపాలిటన్ క్లబ్ నందు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సిసి మెంబర్ అలై మద్దా వికాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా 106 గవర్నర్ అలై పెంకే గోవిందరాజు, విశిష్ట అతిథులుగా కాకినాడ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మాస్మేను గంగయ్య, సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2025-26 సంవత్సరానికి గాను స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్గా అలై మద్దా వికాస్, కార్యదర్శిగా అలై నీలపల శ్రీనివాస్, కోశాధికారిగా అలై కొత్త మెహర్ శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా కొనతాల నాగబాల వరకుమార్, జాయింట్ సెక్రటరీగా అలై సిహెచ్ గణేష్, పిఆర్ఓగా దాసరి ప్రసాదులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పూర్వపు గవర్నర్ అలై కొవ్వూరి మునిరెడ్డి నూతన కార్యవర్గ విధి విధానాలను తెలియజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క ప్రాముఖ్యతను సభ్యులకు తెలియజేసి క్లబ్ సేవలను గ్రామ స్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. గవర్నర్ గోవిందరాజు మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ గత సంవత్సరం 15 లక్షల రూపాయల విలువైన మెడికల్ క్యాంపులను నిర్వహించిందని, అలాగే ఈ సంవత్సరం కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి క్లబ్ను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. విశిష్ట అతిథిగా మాసుమోను గంగయ్య మాట్లాడుతూ తన చిన్ననాటి మిత్రుడు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగిందని, సమావేశం చూసిన తర్వాత అలయన్స్ ఫ్యామిలీలో చేరడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఈ సంవత్సరం తన వంతుగా ప్రజలకు క్లబ్ ద్వారా సేవలు అందిస్తానని తెలియజేశారు. అనంతరం వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో 106 సేవలకు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు రావడం జరిగిందని, ఈ అవార్డు రావడానికి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ చేసిన సేవలు కూడా సహాయపడ్డాయని, ఈ సంవత్సరం స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు చేస్తూ అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డును మన జిల్లాకు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి క్లబ్ పేరును మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ అలై పెంకే శివకుమార్, డీసీటీ అలై కిరణ్ కుమార్, డీసీ అలై వనం ఉపేంద్రనాథ్, డీసీ అలై కాకరపల్లి శ్రీనివాస్, జెడ్సీలు అలై బాల త్రిపురసుందరి, అలై దొడ్డి వీరేంద్ర, డిస్టిక్ పిఆర్ఓ అలై దుర్గా సుభద్ర, అలై కె లక్ష్మీ నాగేంద్ర, సౌత్ మల్టిపుల్ కోఆర్డినేటర్ అలై కె సతీష్, అలై డాక్టర్ సన్యాస్ పాత్రుడు అలై గాలి రవికృష్ణ, యోగా గురువు పెంకే లోవరాసు, భరత్, అలై గణేష్ తదితరులు పాల్గొన్నారు. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తాను. ఈరోజు నుండి మన క్లబ్ యొక్క పేరు ప్రఖ్యాతులు జిల్లా లెవెల్లో నిలుస్తానని ప్రమాణం చేయాలి. మరి మనం గత సంవత్సరంలో మన వనం శ్రీనివాసరావు గారికి గవర్నర్గా మనందరూ కూడా సపోర్ట్గా నిలిచి ఎల్ఎంఎఫ్ అయ్యి కట్టించడం జరిగింది. మరి ఆయనకు కూడా మంచి అవార్డులు కూడా రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా క్లబ్లందరూ కూడా అన్ని క్లబ్లు కలిపి నాకు సహకరించి మీరు ఎల్ఎంఎఫ్లో విషయంలో మనందరం కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ అవగానే గవర్నర్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిందో అప్పుడు పిఎస్టీకి సెమినార్ పెడతాము. పిఎస్టీ సెమినార్ తర్వాత జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్కి సెమినార్ పెడతాము. అలాగే లీడర్స్ అందరికీ కూడా లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు ఎక్కువగా చెన్నైలో ఎక్కువ జరుగుతున్నాయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నై ఏరియాలో ఎక్కువ మంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవడానికి లీడర్షిప్ ట్రైనింగ్ 10,000 దాకా తీసుకుంటారు. ఒక్కసారి 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఏ విధంగా హౌ టు బికమ్ ఏ లీడర్, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది ఈ అలయన్స్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వెళుతుంది. కాకినాడలో కూడా పెట్టాలని అనుకుంటున్నాము. కొంచెం టైం తీసుకుని కాకినాడలో కూడా ఈ ఇన్స్టిట్యూట్
తరపు నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాము. అలాగే మైసూరులో ఒక ఆయన మొన్ననే రీసెంట్గా 400 గజాల సైట్ ఇవ్వడం జరిగింది ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను గవర్నమెంట్ నుంచి విజయవాడలో కూడా మన ఆంధ్రాకి సైట్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి కూడా, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఒకే ఈదులో పెరిగాం, ఒకే క్లాస్లో చదువుకుంటూ మరి ఆయన ఒక డాక్టర్గా వేడు, నేను పొలిటికల్గా నేనే. ఈ రోజుని ఇలాంటి కార్యక్రమంలో ముందుకు పోతూ మరి ఈ రోజుని పాకిరాపేట అక్కడ అనిత గారి నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జి కింద ఇవ్వడం కూడా మా అదృష్టం కాకినాడ. ఎందుకంటే ఆయన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకుని మొన్న కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలో మనకి కాకినాడ పార్లమెంట్ లో దాదాపు ఒక 5 అసెంబ్లీ పెరుగుతున్నాయి కాబట్టి అందులో ఒక సభ్యుడిగా చూడాలని నా కోరిక. అదేవిధంగా తమ్ముడు ఈ రోజున ఈ నూతనంగా ఎన్నికైన తమ్ముడికి మరి మా నా తరపున మాత్రం నేను త్వరలో ఈ యొక్క సభ్యునిగా చేస్తానని మాటిస్తున్నాను. అలాగే ఈ సేవా కార్యక్రమంలో కూడా నా వంతుగా ఎప్పుడు కూడా మా తల్లి గారి పేరు మీద మా తండ్రి గారి పేరు మీద కూడా నాన్నగారు అమ్మగారు కూడా నాన్నగారు శ్వాస వెల్ఫేర్ హాస్టల్లో చేస్తూ 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఆయన కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో చేర్చుకున్నాడు. కాబట్టి అది నేను మాత్రం ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు తక్కువ కాకుండా ఆ సేవా కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటున్నాను. అది డాక్టర్ గారు కూడా తెలుసు. కాబట్టి మీ తరపుని మీ అందరిలో నేను సభ్యుడిగా చేస్తాను కాబట్టి నాకు చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి మరి ఈ రోజు నన్ను పిలిచినందుకు చెప్పడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను ఈ వేదికపై మీ అందరి మద్దతుతో ప్రోత్సాహంతో ఈ బాధ్యత స్వీకరించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు మద్దా వికాస్, అలాగే నా తల్లిదండ్రుల పేరు మద్దా కృష్ణమూర్తి గారు మరియు మద్దా సుభాషిణి మాత. ఇద్దరు గొప్ప విద్యావేత్తలు, అలాగే ఇద్దరు టీచర్స్. ఇందులో మా ఫాదర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. సో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, వీళ్ళు చేసే సేవా భావాలు వీటిని చూస్తూ అంటే నాకు నేర్పిస్తూ వీళ్ళని చూస్తూ పెరిగాను. వీళ్ళిద్దరూ నాకు సేవా స్ఫూర్తిగా నిలిచారు. అదే ఆ సేవా కార్యక్రమాలే నాకు ఇంతటి ఈ పదవిని దక్కించడానికి కారణమైంది. నేను ఈ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్లో చేరడం అనేది ఒక 3 సంవత్సరాలు ముందు మన అలాగే వనం ఉపేంద్ర గారి ద్వారా సాధ్యమైంది. క్లబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు గారు మరియు వనం శ్రీనివాసరావు గారు చాలా సపోర్టివ్గా నిలిచారు. అంటే ప్రతిదానికి ఇప్పుడు కూడా చూస్తున్నాను, ప్రతిదానికి ఏంటంటే వెన్నంటే ఉండి చాలా చాలా అంటే చాలా సపోర్టివ్గా నిలిచారు. సో వాళ్ళిద్దరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది నేను జాయిన్ అవ్వకముందే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టీం సెక్రటరీగా ఉన్నాను కాబట్టి అందులో నాకు అందరితో చాలా స్నేహభావంతో కలిగి ఉన్నాను. అందరూ ఏంటంటే చాలా చిరునవ్వుతో ఉండే టీం ఇది. ఏదైనా సేవా కార్యక్రమాలు అంటే ముందుగా ఉంటుంది. స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే సేవా కార్యక్రమాలకి మంచి పేరు ఉన్న క్లబ్ అన్నమాట ఇది. సో లాస్ట్ ఇయర్ చాలా కార్యక్రమాలు చేసాము. ఇందాక సెక్రటరీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను అధ్యక్షత తీసుకున్న తర్వాత కూడా లాస్ట్ ఇయర్ ఎంతైతే చేసామో దానికన్నా రెట్టింపు సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ మెంబర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఎలా అయితే ఉన్నారో మీ సపోర్ట్ నాకు ఈ సంవత్సరం కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.